ఒక కథ చెప్తున్నానండి. నాకు మా అమ్మమ్మ వాళ్ళు చెప్పేవారు. కొన్ని మర్చిపోయిన తప్పులను క్షమించండి. లాంగ్ వీడియో కోసం చెప్తున్నా, చెప్పాలని కూడా చెప్తున్నా. ఒక రాజుగారు ఉండేవారంటండి. ఆయనకి ఒక కూతురంట. ఆయనకి ఒక కూతురు అయితే అలాగే అలాగే ఆ అమ్మాయి పెద్దదైపోయింది. శుభ్రంగా అల్లారు ముద్దుగా పుట్టిందేమో, లేకలేక పుట్టిందేమో ఒక ఆవిడ. అమ్మాయి అల్లారు ముద్దుగా పెరుగుతూ ఉంది. యుక్త వయసు వచ్చింది, పెళ్ళి చేసే వయసు కూడా వచ్చింది. సంబంధాలు రావట్లేదంట. సంబంధాలు రాకపోతే ఆ రాజు అచ్చడా ముచ్చడా చూసుకోవాలని రాజుకి ఉంటుంది కదండి. ఒక యాద పండితుడిని పిలిపించారంట. పూజారి గారు ఏంటండి మరి మా అమ్మాయికి ఇంకా సంబంధాలు అనేవి రావటం లేదు, పెళ్లి వయసు దాడుతుంది, ఏం చేస్తే బాగుంటుంది అనేసి. వేద పండితులకు అన్నీ తెలుసు కదండి. ఏవేవో తిరిగేశారంట, నక్షత్రాలని అయ్యని ఇయ్యని, పుట్టిన గడియలని అవన్నీ. అప్పుడు ఆయన ఒక మాట అన్నారంట రాజుగారిని, మీ అమ్మాయికి సంబంధం వస్తుంది కానీ కొద్ది టైం పడుతుంది, అన్నీ మనం అనుకున్నట్టే అవ్వవు కదా, కళ్యాణం వచ్చినా వచ్చిన ఆగదు కదా, ఏదైనా ఇది అవుతుంది, కానీ అమ్మాయిని ఇంట్లో ఉంచొద్దు, ఊరికి ఉత్తరాన ఒంటి స్తంభం మేడ కట్టి ఆ మేడలో ఉంచమన్నారంట ఆ అమ్మాయిని. అలాగే సరే సిద్ధమన్నారు, అలాగే చేస్తానన్నారు. ఊరికి ఉత్తరాన ఒంటి స్తంభం మేడ కట్టారు. ఈ అమ్మాయి గారిని తీసుకెళ్ళి ఆ మేడలో పెట్టారు. అలాగే సంవత్సరం గడిచింది, 2 సంవత్సరాలు గడిచినాయి, 3 సంవత్సరాలు గడిచినాయి, 4 సంవత్సరాలు గడిచినాయి. సంబంధాలు రావట్లేదు. అది అలాగ ఉంచండి, సంబంధాలకు వచ్చే టైం ఉంది. అమ్మలక్కలు ఉంటారు కదా, ఈ రాజుగారు ఆయన ఒంటి స్తంభం మేడ కట్టి పెట్టమన్న గురువుగారు ఏం చెప్పారంటే రాజుగారికి, ఒంటి స్తంభం మేడ కట్టి అందులో పెట్టు, ఆవిడికి సరిపడగా దాసీలను ఆవిడకి ఇవ్వు, కానీ పొద్దుట ఉదయము సాయంత్రము నీ బిడ్డని నువ్వు చూసుకునిరా తప్పనిసరి అని మహారాజుకి ఆజ్ఞ వేశారు. ఆయన వెళ్ళిపోయారు. ఈ బిడ్డని అలా ఎంత చెప్పారో ఈయన అడగలేదు, ఎవరో ఆయన చెప్పలేదు. అయితే ఈ ఒంటి స్తంభం మేడకట్టి పెట్టారు కదండి, పొద్దుట సాయంత్రం క్రమం తప్పకుండా తండ్రి వెళ్ళి కూతుర్ని చూసుకుని వస్తున్నాడు. అలా చూసుకుంటే వస్తుంటే ఉంటాయి కదా కొప్పులు తగలబెట్టేసి కుంపట్లు ఎట్టేయి ఈ చుట్టుపక్కల వాళ్ళు, ఈ ఎరుగుల మీద ఆ ఎరుగుల మీద, ఆ ఎరుగుల మించి ఆ ఎరుగుల మీద, తోకలు ఒకటి తక్కువ, కోతులు అని పెట్టచ్చు పేరు. ఎక్కడైనా ఉన్నారు, ఇప్పుడు ఉన్నారు, అరుగుల మీద కూర్చుంటాం, అది ఇలాగ ఇది ఇలాగ అని చెప్పుకోవటం, ఇయే కదా. సాడీలు ఎక్కువైపోయినాయి ఇప్పుడు, అందుకనే మంచితనానికి రోజులు లేవు. అర్థమవుతుందా మీకు? అయితే ఈ నీళ్ళు మోసుకునే వాళ్ళు, ఖాళీగా అరుగుల మీద కూర్చునే వాళ్ళు, వీళ్ళు ఇంట్లో కూతుర్ని రాజుగారు ఒంటి స్తంభం మేడకట్ట అక్కడ ఇట్టాడా అంటే ఇంట్లో కుదరదన్నా, రోజు వెళ్ళిపోతున్నాడు కూతురు దగ్గరికి. అయినా అందుకనే పెళ్లి చేయలేదు కూతురికి, అందుకనే పెళ్లి చేయలేదు. ఈయన రోజు కూతురు దగ్గరికి వెళ్తున్నాడు. ఆ కాలంలోనే ఉంది ఈ కథ మేము పుట్టక ముందు నుంచే ఈ కథ ఉంది. మా అమ్మమ్మ వాళ్ళు చెప్పారు నాకు ఈ కథ, కానీ కొన్ని మర్చిపోయానేమో. అమ్మమ్మ వాళ్ళు కూడా కాదండి, ఉడుపుసేలు ఉడుపుడుతారు కదా, ఆ వెనకాల కట్టేసి వెనకాల పాట పాడేది, శోకం కూడా రావట్లేదు. రమ 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 వైభజీ రమ ఓ రమ రమయ్య ఇలా పాడేవారు, మధ్యలో నాకు రావట్లేదు. అది పాట పాడే మనిషి ఇలా చెయ్యేసుకుని ఈ చేత్తో ఉడుపు కట్టట్టుకుని పాటలాడేది. అప్పుడు గ్యాప్ వచ్చినప్పుడు టీ తాగితే గ్యాప్ వచ్చినప్పుడు ఈ కథలు చెప్పేవారు అనమాట. ఇంట్రెస్ట్గా అయ్యి మనుషులు పొద్దునే సాయంత్రం వరకు, ఇప్పుడంటే ఇలా అలా వచ్చేస్తున్నారు. అప్పుడు 5 గంటలకి వంగుంటే చేలో, అదే 5 గంటలకు వెళ్ళేవారు పొలం కొట్టుకి, 7-8 వంగుంటే చేలో 6 వరకు బయటకు వచ్చేవారు కాదు, ఊర్తనే ఉండేవారు.
అలాంటప్పుడు అలసట వచ్చేసి ఊడ్చి ఊడ్చి అలసట వచ్చేసేటప్పటికి ఇలాంటి కథలు చెప్పేవారు. ఇంట్రెస్ట్గా ఇంకో ఊసట్టకుండా వాళ్ళ పని వాళ్ళే చేసుకుని అసలు ఎలా ఊడ్చారో కూడా తెలియదు అనమాట. అలా ఊడ్చుకుంటూ వెళ్ళిపోయారు ఇలాంటి కథలు చెప్తే. ఇంకా అక్కడి నుంచి ఇరుగు పొరుగు వాళ్ళు కుంపళ్ళు ఎట్టేస్తున్నారు, కొప్పులో కుంపళ్ళు ఎట్టేసుకుంటున్నారు. రాజుగారు పెళ్లి చేయకుండా కూతురిని ఇంకా చేతలేదేంటా అనుకున్నాం. ఒంటి స్తంభం మేడకట్టి అక్కడ ఎట్టి రోజు పొద్దున్న సాయంత్రం కూతురి దగ్గరికి వెళ్తున్నాడు రాజుగారు. అగ్రాసేసారు. మొత్తం ఊరంతా గొగ్గలెత్తిందండి. ఇంక అందరికి వెళ్ళిపోయింది ఈ కౌరు. ఇంక అందరూ చెప్పేసుకుంటామే. పైన ఒకడు ఉన్నాడు కదా దేవుడండి, ఈ చెప్పుకుని అని వింటాడు కదా. ఈ మహారాజుకి కుప్పల కుప్పల కింద పాపం పెరిగిందంటండి. కుప్పల కుప్పల కింద పాపం పెరిగి ఆ పాపం వల్ల ఆయన బాధపడేలాగా ఈ బిడ్డకి వివాహం కాలేదనమాట. ఆ పాపం అంతా కరిగితేనే కానీ ఈ బిడ్డకి వివాహం జరగదనమాట. అది ఆయనకి. అయితే ఇప్పుడు కుప్పలో కుప్పలు ఎట్టేసుకుంటున్నారు చూసారా. ఆ పైన ఉన్న దేవుడు ఊరినే కూర్చోడు కదండి. అన్యాయంగా ఏదన్నా మాట్లాడుకుంటే వెంటనే రివంజి తీర్చేస్తాడు కదా. ఈ ఊరంతా ఎంతమంది అయితే చెప్పుకున్నారో ఆయనకున్న పాపం తల కేజీ పనిచేశాడంటండి. ఆయనకు అంత పాపం ఉందే, అందులో ఎంత 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 ఎవరైతే చెప్పుకున్నారో వారందరికీ కూడా ఆయనకున్న పాపం పంచుకుని వెళ్ళిపోయాడంటండి. అప్పుడు నెతుక్కుని వచ్చిందంట అమ్మాయికి సంబంధం. రంగరంగ వైభవంగా 7 రాత్రులు 7 పగలు ఆయనకి ఆయన కూతురికి అందంగా వివాహం జరుపుకున్నారంటండి. చూసారా, అదే అంటారు. ఇందాక నేను అన్నాను కదా, ఒకరి గురించి మాట అనేటప్పుడు మనకు అర్హత ఉందా లేదా కనుక్కోవాలనేసి. అదే చూసారా, ఆయన చేసిన పాపం అలా కుప్పల కింద ఉండిపోయింది. ఆ కుప్పల కింద ఉండిపోయిన దాని మీద ఆయన కూతురికి వివాహం కాలేదు. కానీ ఎప్పుడైతే ఈ తలొక మాట అందరి నోటంట తప్పుడు మాటలు వచ్చినాయో అందరికీ దేవుడు పాపాన్ని పంచిపెట్టాడు. అదే అంటారు, ఎంచకరా పంచుకుంటావు, పొంగకరా కుంగుతావు. ఒకరిని మనం ఎంచితే దేవుడు వారి పాపాన్ని మనకు పంచుతాడు. మనం పొంగితే ఏదో రూపంలో కుంగుతెత్తాడు దేవుడు. అదండి, మనల్ని తేల్చాలన్నా దేవుడే, ముంచాలన్నా దేవుడే. అది మనం నీతి మార్గంలో వెళ్ళినంతసేపు మనకు కానీ మన పిల్లలకు కానీ ఏమీ అవ్వదు. ఎందుకంటే తల్లిదండ్రులు చేసినవే బిడ్డలకు వస్తాయంట. మరి అంతే కదండి. ఇప్పుడు ఈ కథలో నీతి మీకు అర్థమైందా? ఆయన ఎన్నో పాపాలు చేశాడు. ఎన్నో పాపాలు చేసిన వల్ల ఆ శాపం బిడ్డకు తగిలింది. బిడ్డకు తగిలి వివాహం కాకుండా అలా ఉంది బాధపడుతూ. కానీ అదే పాపం మళ్ళీ ఆ పాపం తరగాలంటే మళ్ళీ ఆ పాపం బిడ్డ కూడా పంచుకుంది కదండి. బిడ్డను కూడా అన్నారు కదా, నలుగురును తండ్రికి బిడ్డకి లెంకెట్టారు కదా. అదే అంటారండి, తల్లిదండ్రులు పాపం చేస్తే అది బిడ్డలకి వర్తిస్తుందంట. చేయకూడదు అలాగా. మన బిడ్డలు మనం దృష్టిలో పెట్టుకుని మనం వేసే ప్రతి అడుగు నీతి కొరకే వేయాలి, మంచి మార్గంలోనే నడవాలి. అది మనం ₹1 తిన్నా మన ₹2 పోతాయండి. ఏమంటారు? నా కథ బాగుంటే మీ అందరికీ నచ్చితే షేర్ చేయండి, సపోర్ట్ చేయండి, నా ఛానల్ సబ్ చేసుకోండి. అదేదో అంటారు, నాకు రావట్లేదు, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆ మాట నాకు రాదండి సరిగ్గా, అందుకనే సబ్ చేసుకోండి అంటాను. షేర్ చేయండి, సపోర్ట్ చేయండి. నమస్తే అండి అందరికీ. ఇంకా కథలు ఉన్నాయి, చెప్తాను. మీకు ఈ కథ నచ్చింది అనుకోండి, మీరందరూ నాకు ఎంతమంది అయితే ఈ కథకి ఓటేస్తారో, ఈ కథకి కామెంట్ చేస్తారో అది నచ్చిందని అర్థం కదా. అప్పుడు నేను ఇంకా ఉన్న కథలు తీస్తాను. అప్పుడు వరకు నేను తీయను.